నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, మీ నోటి ద్వారా చాలాసార్లు వినడం జరిగింది. నేను ఏదైనా పని చేసినప్పుడు కానీ, గుడిలోకి వెళ్ళినప్పుడు కానీ, ఎదుటి మనిషికి ఇచ్చేటప్పుడు కానీ, ఎదుటి మనిషితో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఏదైనా కొన్ని సందర్భాల్లో రెమెడీస్, పర్టికులర్ రెమెడీస్ మీరు చెప్తున్నప్పుడు కానీ భక్తితో చేయాలి, భక్తితో ఉండాలి. ఏదైనా చేస్తున్నప్పుడు నేను పరమేశ్వరునికే ఇస్తున్నా, అమ్మవారికి చేస్తున్నా అన్న భక్తి ధోరణిలో చేయాలని చెప్పి చాలా సందర్భంలో. అసలు ఈ భక్తి అంటే ఏంది? అసలు ఈ భక్తి అనే పదార్థం అసలు ఏంటది? సరే, మీరు నన్ను అడిగారు కాబట్టి కొంచెం మిమ్మల్ని అడుగుతా. అసలు భక్తిని మీరేమనుకుంటున్నారు చెప్పండి. దేవుడి దగ్గరికి వెళ్ళి భక్తిగా దండం పెట్టుకొని ప్రదక్షిణాలు చేసి ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు, భక్తి భావంతో పూజ చేసుకున్నప్పుడు భక్తి అన్నప్పుడు దానికి ఇదికి తీసుకుంటాం భక్తి అనేది. అసలు భక్తి అనేది ఇదే ఉంటుందా, లేదా దీని వెనకాల ఇంకేమైనా ఉంటుందా? చెప్తానండి. భక్తి అనేటువంటిది ఏంటంటే, నేను మీకు ఫస్ట్ కొన్ని ఉదాహరణలు చెప్పి అక్కడ తీసుకెళ్తాను. ఇప్పుడు చూడండి, ఈ విశ్వంలో మాతృత్వము అని ఉంది, చూసారా? మాతృత్వము అంటే తల్లితనము. ప్రతి జీవిలో తనకున్న తల్లితనాన్ని పిల్లల మీద ప్రదర్శిస్తుంది. ఒక పక్షి ఉంది, పక్షికి ఎవరు చెప్పారు అసలు గూడిలా కట్టుకోవాలి? తన కడుపులో గుడ్లుండగానే అది ఒక గూడుని కట్టుకుంటుంది. ఎవరు నేర్పించారు చెప్పండి? తర్వాత పిల్లలు పెట్టిన తర్వాత అది ఎక్కడెక్కడో తిరిగి మొత్తం సేకరించి అది తిని మళ్ళీ కొంత పట్టుకొని వచ్చి వాటికి పెడుతుంది. అవి ఎంతో ఆతృతతో తింటాయి. ఎవరు చెప్పారు? ఏమో పిల్లల్ని కానీ వెళ్ళిపోవచ్చు కదా. అది ఎందుకు అది అట్లా చేస్తుంది? ఒకటి. రెండవది ఏంటంటే, అంటే ఇదంతా భగవత్ సంబంధించిన ఒక ఎనర్జీ నడుస్తుందని అర్థం ఇక్కడ. రెండవది ఏంటంటే, మనం చూడండి, ఒక వ్యక్తికి అంటే ఈ ఉదాహరణతో మీరు చూపిస్తున్నారేంటని అనుకోకండి. కొంతమందికి బాగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది. ఎంత డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుందంటే పెద్దగా సంపాదన ఉండదు, కానీ సాయంత్రం కల్లా ఏదో రకంగా 100 రూపాయలు సంపాదించేసి వైన్స్కి వెళ్ళిపోయి ఒక బాటిల్ తెచ్చుకొని తాగేసి పడిపోతాడు. అసలు ఎంత సాయశక్తుల ప్రయత్నం చేస్తాడంటే, ఆ వ్యక్తి వేసిన ఐడియాస్ కానీ మాటలు కానీ ఇంకెవరు చెప్పరు. అసలు ఏదో అబద్ధం చెప్పేసో ఏదో అయిపోయిందని చెప్పేసో మొత్తం మీద 100 రూపాయలు సంపాదిస్తాడు. ఏదో రకంగా 100, 200 ఎంత సంపాదిస్తాడు. అంటే ఏమిటి? నేను మీకు ఆ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, ఆ వ్యక్తిలో నేను తాగాలి ఎలాగైనా సరే, నాకు నాలుక లాగేస్తుంది లేకపోతే అన్నట్టుగా డ్రింక్ చేస్తాడు. ఓకే, ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను మీకు చెప్తా. ఇప్పుడు ఈ 2 ఉదాహరణలు చెప్పాను. ఒకటేమో తల్లి బిడ్డకి ఎటువంటి అంటే తన నుంచి ఏదో కావాలని, తన నుంచి ఏదో పొందాలనేటువంటి భావన ఏమీ లేకుండా పెడుతుంది. ఈ ప్రతి ప్రాణి కూడా, తల్లి రూపంలో ఉన్న ప్రతి ప్రాణి కూడా మరొక వ్యక్తి వ్యసనంతో విపరీతంగా అసలు ఇంకా నేను సాయంత్రం కనుక తీసుకోకపోతే ఇంకా నా జీవితం ఎందుకన్నంత ఇదిగా పోరాడి మరీ తెచ్చుకుంటున్నాడు. ఒకటేమో వాత్సల్యం, మరొకటేమో వ్యసనం. ఓకే, ఇంకొకటి ఏదో బాధ్యత అనుకుందాం. ఈ భక్తి అనే పదార్థం ఏమిటంటే, గుర్తుపెట్టుకోండి, మీరు భగవత్ సంబంధించింది ఏదో ఒక మాట వినిపిస్తుంది అనుకుందాం. కొంతమందికి షాయరీలు అలవాటు ఉంటాయి, చూసారా? ఒక కవిత్వం చదువుతూ అబ్బా అంటాడు. అంటే ఏమిటి? కవిత్వం మీద తనకున్నటువంటి ఇంట్రెస్ట్. అదే నార్మల్గా ఏ కవిత్వం మీద ఇంట్రెస్ట్ లేదు, అలా చూస్తూ ఉంటాడు. ఏమిట్రా వాడికి ఏమో అర్థం కాదు. ఇంకొంతమందికి బొమ్మలు వేయడం అంటే ఇష్టం. బొమ్మను చూడడం అయ్యో ఉందిరా బొమ్మ అంటాం. మరి కొంతమందికి డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదా ఆడటం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. వెళ్ళిపోయి ఆడేసి ఏం ఆడేని అనుకుంటాడు. ఈ భక్తి అనేటువంటిది ఎలాంటిదంటే, భగవత్ సంబంధించిన మాట, భగవత్ సంబంధించిన పాట, భగవంతుడి కోసం చేసే పని. అంటే ఒక పువ్వులు కోసుకురావడం ఏదో ఉంది, లేదా భగవంతుడికి సంబంధించిన సమర్పించడానికి చేసేటువంటి పదార్థము వండడం, భగవంతుడి కోసం చేసే స్తోత్రము, భగవంతుడికి చేసే అలంకరణ, భగవంతుడి కోసం చేసేటువంటి తీర్థయాత్ర, భగవత్ సంబంధించినటువంటిది ఏదైనా కానీ మీకు వినబడ్డా, కనబడ్డా, మనసుకి అనిపించిన మీ మనసు పారవస్వత్వంతో పొంగుతుంది. ఎలా అయితే వ్యసనపరుడికి సాయంత్రం కాగానే వాడికి లోపల ఎలా అయితే లాగేస్తుంటుందో, ఎలా అయితే తల్లి ఎట్టి పరిస్థితుల్లో అమ్మో నా పిల్లలకి ఏదైనా పెట్టాలని చెప్పి ఆతృతతో పెడుతుందో, ఈ భక్తుడు బాగా భక్తి కలిగిన వాడు భగవత్ సంబంధించిన వినగానే, భగవత్ సంబంధించిన లీల వినగానే కాన్సన్ట్రేషన్, వీడి మనసు, బుద్ధి అన్నీ కూడా అక్కడ కనెక్ట్ అయిపోతాయి. ఇంక వేరే దగ్గర ఏం వినబడదు. అది వినేటప్పుడు ఇంకేం వినబడవు వాడికి, అది చూసేటప్పుడు ఇంకేం కనబడవు ఆ వ్యక్తికి. ఆ పూజలో అది తప్పితే ఇంకేం మనసుకి ఏం కనెక్ట్ అవ్వదు. అది తప్పితే, భగవత్ సంబంధించింది తప్పితే ఇంకేమీ ఆ వ్యక్తికి ఏది ఎక్కువ కాదో, భగవత్ సంబంధించి చేసేటప్పుడు ఎవరైతే పరవశంతో పొంగిపోతూ ఉంటాడో, ఈ విశ్వంలో ఎన్ని పనులున్నా సరే నాకు ఈ పూజ ఉంది, ఈ పూజ తర్వాతే ఏదైతే అనుకుంటాడో దట్ ఈజ్ భక్తి. అర్థమైందండి? అలాంటి భక్తుడు అంటే భగవంతుడు మెచ్చుతాడట. దీనికి ఒక కథ కూడా చెప్తాను చూడండి. నేను
పరమేశ్వరుడు శివుని భక్తుడు ఒకతను ఉన్నాడు, ఒక మహారాజు, మహాశివ భక్తుడు ఆయన. ఆయన ఒక పెద్ద ఆలయం కట్టిస్తున్నాడు, శివాలయం. ఇంకో 4 రోజుల్లో ఓపెనింగ్ ఉంది, ఆలయం ప్రారంభం అవుతుంది కదా. పరమశివుడు అతని కళ్ళలోకి వచ్చాడు, స్వప్నంలోకి వచ్చాడు. ఏంటి అన్నీ సిద్ధమయ్యాయా, ముహూర్తం సిద్ధమైందా, అందరినీ పిలిచారా? పిలిచావు సార్. నేను రావట్లేదు ఏమనుకోకు, ముహూర్తం మార్చుకో అన్నాడు ఈశ్వరుడు కల్లోకి వచ్చి. అదేమిటి స్వామి ముహూర్తం ఎందుకు మార్చుకోవాలంటే, మహాభక్తుడు అదే రోజు ఇంకో భక్తుడిది ఉంది, ఆలయం నిర్మాణం అయిపోయింది, అక్కడికి వెళ్ళాలి నేను, కాబట్టి నువ్వు మార్చుకో. ఎవరు అతను, నాకంటే భక్తిగా చేశాడా, ఎవరా భక్తుడు నాకు చెప్పండి అన్న. పలానా దగ్గర ఉంటాడు, పలానా పేరు అంతా చెప్పాడు. నేను వెళ్ళాడు ఆ ఊరికి. వెళ్ళి ఏమండి ఇక్కడ పలానా వ్యక్తి ఇట్లా శివాలయం కడుతున్నాడు. ఆయన శివాలయం కట్టమంటాడు, ఆయన పిచ్చోడయ్యా, అక్కడ అరుగు మీద కూర్చొని ఉంటాడు, పోండి అక్కడ కూర్చున్నాను. ఇదేంట్రా ఇలా అంటున్నాడు ఏంటి, శివుడేమో నాకు కల్లో కనబడి ఆయన ఏమో గుడి కట్టాడని చెప్తున్నారు, ఇట్లేమో పిచ్చోడు అంటున్నారు, ఏమైందిరా అని వెళ్ళాడు. అక్కడ ఆయన ధ్యానంలో అలా కూర్చొని ఉన్నాడు. వెళ్ళి పక్కన కూర్చున్నాడు, ఎందుకంటే ఆయన ధ్యానంలో ఉన్న డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. స్వామి మీరు ఇక్కడ గుడి కడుతున్నారంట కదా, శివాలయం కడుతున్నారంటే, ఎక్కడ కడుతున్నాను, అయిపోయి వచ్చింది, ఎల్లుండి ఇంకా ఓపెనింగ్ ఉందండి. ఎక్కడ స్వామి కనిపించట్లేదు అంటే, మనసులో కడుతున్నా అన్నాడు. మనసులో కట్టడం ఏమిటి అంటే, అవును నేను కడదామని అందరి దగ్గర డబ్బులు అడిగాను, నువ్వు పిచ్చోడు, నువ్వు కట్టేది ఏంటి, మేము ఇచ్చేది ఏంటి అన్నారు. సరే మీరు ఇచ్చేది ఏంటి నాకు అనుకున్నా, మనసులో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక స్థలం తీసుకున్నాను, మనసులోనే చక్కగా దానికి ఆర్కిటెక్చర్ వేసే వాళ్ళని పిలిచాను, మనసులోనే మంచి నైపుణ్యం గల వాళ్ళందరూ వచ్చి ప్లానింగ్ ఇచ్చారు, మంచి శిలలు బాగా చెక్కేటువంటి వాళ్ళని మనసులోనే పిలిచాను, వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా శిలలు చెక్కారు, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ మనసులో మొత్తం శివాలయం మొత్తం ఉంది. ఇప్పుడు కూడా ఆ పని చేసుకుని బయటకు వచ్చాను, ఇంకా ఎల్లుండి ఓపెనింగ్ ఉంది, మీరు కూడా రాండి అన్నాడు. ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అమ్మో అసలు అంటే ఏంటి, మనసుతో నువ్వు కనెక్ట్ అయితే ఈశ్వరుడు కూడా అక్కడ కనెక్ట్ అవుతాడు. నువ్వు ఏదో పెద్ద ఆర్భాటంతో రాజు కట్టిన దగ్గర కూడా నేను రాను, మళ్ళీ వస్తానని చెప్తున్నాడు. దట్ ఈజ్ భక్తి. నిజంగా సార్ చాలా బాగా చెప్పారు. శ్రీమాత్రే నమః.